హాయ్ ఫ్రెండ్స్, మీకు జోడీ స్టోర్ లాగిన్ చేయడం ఎలాగా, యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగనేది మీకు చెప్తాను. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుందాం. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ జోడీ స్టోర్ అని ఎంటర్ చేయాలండి. సెర్చ్లో జోడీ స్టోర్ అని ఎంటర్ చేస్తే మనకి పైన చూడండి, జోడీ స్టోర్ గ్రీన్ కలర్ బాస్కెట్లో మనకి యాప్ అనేది వస్తుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, జోడీ స్టోర్ అనే యాప్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. అయితే ఈ యాప్లో మనకి చాలా రకాలుగా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరైనా మనకి రెఫరెన్స్ లింక్ పంపిస్తే ఆ లింక్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా మనకి ఛాన్స్ ఉందన్నమాట లాగిన్ చేయాలి అనుకుంటే. అయితే నార్మల్గా మనం ఏదైనా రెఫర్ చేయాలి అనుకుంటే ఇక్కడ రిజిస్టర్లోకి వెళ్ళాలండి. మనకి ఏదైనా ఎవరిదైనా లింక్ ఉందనుకోండి, రిజిస్టర్లోకి వెళ్తే మనం డైరెక్ట్గా ఇక్కడ పైన స్పాన్సర్ ఐడి ఉంది కదా, స్పాన్సర్ ఐడి వాళ్ళకి జేఎస్ అని చెప్పి ఒక ఐడి ఉంటుంది. ఐడి ఎంటర్ చేసుకుంటే కింద స్పాన్సర్ నేమ్ అనేది వాళ్ళ పేరు వస్తుందండి. అంటే ఇప్పుడు మన జోడీ స్టోర్ అనే స్పాన్సర్ ఐడి ఉంది కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకు కంపెనీకి వెళ్ళిపోద్ది అకౌంట్. అయితే మనకి ఎవరైనా రెఫరెన్స్ పంపిస్తే ఆ రెఫరెన్స్ లింక్ ఓపెన్ చేస్తే సేమ్ ఇలాగ వస్తుందండి. ఇలాగ వచ్చింది. మనం ఫస్ట్ ఇక్కడ ఏం పెడతామండి, యూజర్ నేమ్. అంటే మనం లాగిన్ చేసుకునేటప్పుడు యూజర్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. అంటే యూజర్ నేము మనం ఏం పెట్టుకుందామంటే, అప్పుడే సింపుల్గా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, జోడీ 123 అని పెట్టాను. అయితే అక్కడ పెట్టిన తర్వాత మీకు కిందన క్లిక్ చేసుకుంటే, నేమ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒకవేళ మీరు ఏదైనా పేరు ఎంటర్ చేసుకుంటే యూజర్ నేమ్ దగ్గర మీకు ఇక్కడ రెడ్ మార్క్లో అన్అవైలబుల్ అని వచ్చిందంటే మీరు యూజర్ నేమ్ మార్చాలన్నమాట. అంటే పేరు మార్చాలి. అయితే ఇక్కడ మీకు జోడీ 123 అనేది మీకు యూజర్ నేమ్ అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ పేరు ఎంటర్ చేస్తాం. మీ పేరు ఏదైతే ఉందో అది మీ పేరు, మీ నేమ్ ఏంటంటే ఫుల్ నేమ్ అనమాట, సర్ నేమ్తో సహా ఫుల్గా మనం ఇక్కడ నేమ్ అనే కాలంలో ఎంటర్ చేస్తాం. కిందనే మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తామండి. ఇక్కడ కిందనే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీకున్న ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేస్తారు. ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. 12345 మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్, మళ్ళీ రెండోసారి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ కొట్టాలండి. సబ్మిట్ కొడితే కంగ్రాచులేషన్ అని చెప్పేసి ఇలాగా వస్తుంది అనమాట. ఇలా వస్తే దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకుంటాం. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం గో టు లాగిన్ పేజ్లోకి వెళ్ళచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీరు యాప్లోకి వచ్చేసరికి యాప్ డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు జోడీ 123 మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ 12345 ఇది పాస్వర్డ్ అండి. పాస్వర్డ్ 2 కొట్టిన తర్వాత మీరు లాగిన్ చేసుకుంటారు. అంటే మీరు రిజిస్టర్ అంటే మీరు ఎవరికైనా రెఫరల్ లింక్ వస్తే మీరు పంపించాలి. ఎలాగంటే ఇక్కడ చూడండి, పైన రెఫరల్ లింక్ అని ఉంది కదా, ఈ రెఫరల్ లింక్ పంపించుకుంటే వాట్సాప్కి కానీ కిందన మెసేజ్కి కానీ రెండాటికి మీరు పంపించుకోవచ్చు. అయితే ఇక్కడ మీ దగ్గర ఇంకొక ఆప్షన్ ఏంటంటే, పైన 3 గీతలు ఉన్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్లో పైన 3 గీతల దగ్గర మీకు ఇక్కడ న్యూ మెంబర్ అని ఉంది కదా, ఈ న్యూ మెంబర్ ఓపెన్ చేస్తే మీకు సేమ్ అలాగే వస్తుంది. మీ రెఫరెన్స్ మీద మీరు మీ ఐడి ఓపెన్ చేసుకొని మీ ఐడిలో న్యూ మెంబర్ ఎంటర్ చేసుకుంటే మీకు ఎలాగ వస్తుంది. మీరు రిజిస్టర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎవరైనా రెఫరల్ లింక్ పంపిస్తే రెఫరల్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఎలాగ వస్తుంది చేసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసుకొని రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసుకొని ఎవరైతే మీరు స్పాన్సర్ చేస్తారో ఆ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళ పేరు వస్తుంది. కిందనే మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయిస్తారు. ఇది మీరు యూజర్ నేమ్ లాగిన్ చేయడం అనేది, పర్సన్స్ లాగిన్ చేయడం అనేది మీకు
ఇది ఆప్షన్. అయితే ఇక్కడ మనకి టెలిగ్రామ్ లింక్ ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్ బిజినెస్ ప్లాన్ ఉంది. మన బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ రెండు ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్.